ఎన్నికల వ్యూహకర్తగా ప్రారంభమైన ప్రశాంత్ కిషోర్ ప్రస్థానం ఇప్పుడు పవర్ బ్రోకర్గా కొత్త అవతారం ఎత్తిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఏ పార్టీకైతే ప్రజలు బ్రహ్మరథం పడతారో, ఏ పార్టీ ఏ రాష్ట్రంలో గెలిచే అవకాశాలు ఉన్నాయో ఆ పార్టీని చూసి ఎంపిక చేసుకొని మరి ఆ పార్టీకి వ్యూహకర్తగా పనిచేయడం, ఆ పార్టీ సహజంగా ఆ పార్టీకి వచ్చిన విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం అనేది ప్రశాంత్ కిషోర్కు వెన్నతో పెట్టిన విద్య. అట్లా పార్టీలను ఇన్ఫ్లుయెన్స్ చేసి తనకు ఎన్నికల వ్యూహకర్తగా చేయడం అనేది మొదటి నుంచి కూడా ఎన్నికల ప్రస్థానాన్ని మనం ఒకసారి గమనించినట్టయితే ప్రశాంత్ కిషోర్ది చూస్తాం. అయితే ఇప్పుడు కొత్త పవర్ బ్రోకర్గా అవతారం ఎత్తిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు పొలిటికల్ లాబింగ్లో చాలా బిజీగా గడుపుతున్న పరిస్థితి ఉంది. అందరి శకునాలు చెప్పే బల్లి తానే కుర్దిలా పడ్డట్టుగా తాను అధికారంలోకి ఏదో పార్టీని తాను తీసుకురావడం ఏంది, నేనే క్రియాశీలక రాజకీయాల్లో వెళ్తానని చెప్పి బీహార్ రాజకీయాల్లో తెరంగేట్రం చేసి జేడీలో చాలా కీలక నేతగా పనిచేసి చివరాఖరికి జేడీయూకు దూరమయ్యాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ కాంగ్రెస్లో క్రియాశీలకంగా ఉండేందుకు చాలా పైరవేలా చేసుకున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి సరైనటువంటి ఆహ్వానం అందకపోవడంతో తిరిగి కొంత ఇటు బీజేపీ వైపు వెళ్ళాలన్నా, లేకపోతే కాంగ్రెస్ వైపు వెళ్ళాలన్నా, ఇంకా వేరే ఏ రాజకీయ నిర్ణయం తీసుకోవాలనో ప్రశాంత్ కిషోర్ యోచన పడడం లేదు. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ కేవలం గెలిచే పార్టీలకు మాత్రమే ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం అనేది ఇక్కడ మనం ఆసక్తికరమైనటువంటి విషయం. ఇక్కడ చాలామంది చెప్తుంటారు ప్రశాంత్ కిషోర్ అంత గొప్ప ఎన్నికల వ్యూహకర్త అయితే ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీలను అధికారం తీసుకురాగలరని చాలా పార్టీలను కూడా ఉదాహరిస్తుంటారు. నిజానికి ఆ జోలికి ఎన్నడూ కూడా ప్రశాంత్ కిషోర్ పోని పరిస్థితి ఉంది. ఎంతసేపటికి ఒక రకమైనటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేయడం అనేది ప్రశాంత్ కిషోర్ వెనుతో పెట్టిన విద్య. కేవలం గెలుపు గుర్రాలకు వినే సారీ చేయడం అనేది తను ఎంతో నేర్పుతో వివరిస్తున్న ఒక యుద్ధ వ్యూహంగా మనకు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అందుకే ఎన్నికల వ్యూహకర్త నుంచి పవర్ బ్రోకర్గా మారాడు, ఇంకా మారడానికి ప్రయత్నం గట్టిగా చేస్తున్నాడని ఇప్పుడు ఆయన మీద విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది.